పిల్లలు, మీకు కావాల్సిన నీటి వసతులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ గూడారాలు టెంట్స్ వేస్తాము. దాంట్లో ఒకవైపు పోలీస్ అధికారులు, ఒకవైపు డాక్టర్లు, ఒకవైపు ఇక్కడ పూర్తి స్థాయిలో నిరంతరం మీ యొక్క సేవ చేయాలనుకున్నటువంటి ధర్మకర్తలు, అదే మాదిరిగా మాకు సంబంధించినటువంటి నాయకులు, వాలంటీర్స్, మెడికల్కి సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని విభాగాల వాళ్ళు ఒక్కొక్క విభాగంలో ఈ గుడి ముగ్గంట టెంట్లోనే ఉంటారు. ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా అక్కడికి మనం చెప్పుకోవచ్చు, గతం మాదిరి కాకుండా. అయితే మీరు వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక ఇల్లులాగా గుడారా వేసుకొని ఉంటారు. కోళ్ళు కోసుకుంటారు, మేకలను కోసుకుంటారు, భోజనాలు వండుకుంటారు, తింటారు. ఆ ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలను ముగించుకున్నాక, లేకుండా ఉన్నంతసేపు ఆ మీరే ఉన్నటువంటి ప్రాంతాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా పెట్టడానికి, అదే మాదిరిగా మనం పోయిన తర్వాత ఇంకొకరు వస్తారని ఒక ఆలోచనతో ఉండే విధంగా అక్కడ మీరు వచ్చినటువంటి వస్తువులు కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఈ ప్రాంతం ఇంకొకరికి పనికొచ్చే విధంగా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. అందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మరి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి మంచి ఫెసిలిటీ కల్పించేటువంటి విధంగా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఇక్కడ సంబంధించిన ధర్మకర్తలు, పోలీస్ అధికారులు, ఎవరైతే వెహికల్స్లో వస్తారో వారు ఇచ్చినటువంటి ప్లేస్లో అది శాసనసభ్యుడు కావచ్చు, ఇంకెవరైనా నడుచుకుంటూ రావాలి, సహకరించాలి వారు ఇచ్చిన డైరెక్షన్స్. దాంతోపాటు మన వయసులో ఉన్నటువంటి పెద్ద మనుషులు, బాలింతలు, చిన్నపిల్లలు తీసుకొచ్చే వాళ్ళు, అంగళికంగా ఉంటే వాళ్ళందరూ కూడా ముందు బాధ్యతగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి సపరేట్ లైఫ్ పెడతాను, వాళ్ళకి సహకరిస్తూ ఒక చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా అందరికీ